మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. ఏది ఎంత ప్రయత్నించినా, అపవాది ఎంత ప్రయత్నించినా ఏం చేయలేడు, వాడు ఏం చేయలేడు. ఈ మెయిన్గా ఈ లైవ్లో ఫస్ట్ నేను నా టెస్టిమోనీ, ఐ వాంట్ టు ప్రైజ్ హిమ్. ఈరోజు నిజంగా నేను బ్రతికున్నాను అంటే కేవలం అదే ఆయన కృప మాత్రమే. ఆయన కాపాడాడు. నేను చిన్న పని మీద నిన్న కాక మొన్న బిగ్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే అలా ఇంకొకరికి ఎవరికి జరిగినా ఏదో ఒక చాలా పెద్ద దెబ్బలు తగిలేవి. ఐ విల్ షో దట్ యాక్సిడెంట్ వీడియో. నేను ఆ యాక్సిడెంట్ వీడియో కూడా మీకు చూపిస్తాను. బీ రెడీ. నేను టెస్టిమోనీ షేర్ చేయాలనుకుంటున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీ ముందు నేను చూపించబోతున్నాను. నిన్న కాకుండా మొన్న నేను చిన్న పని మీద బయటికి వెళ్ళాను. వెళ్ళి వస్తుండగా రోడ్డు మధ్యలో ఒక కారు అతను తిప్పుతూ ఉన్నాడనమాట. తిప్పుతూ ఉంటే నేను యాక్చువల్లీ కారు ఆగుందేమో అనుకున్నాను. ఆ కారు వెనక్కి వస్తుంది, నేను చూసుకోలేదు. ఆ కారు ఆగుందేమో అనుకున్నాను. ఆ కారు వెనక్కి వస్తుంది, నేను చూసుకోలేదు. చాలా స్పీడ్గా వెళ్తున్నాను బైక్ మీద. చాలా స్పీడ్గా వెళ్తున్నాను. ఆ కారు నేను చూసుకోలేదు. ఆ కారు నేను బైక్తో గుద్దేశాను. ఎంత ఫాస్ట్గా నేను గుద్దానంటే చాలా ఫాస్ట్ గుద్దాను. అసలు నేను చాలా యాక్సిడెంట్ చూశాను. మొన్న కూడా మీకు చెప్పాను ఏంటంటే, నేను ఇట్లానే వేరే పని మీద వెళ్తుంటే ఇట్లానే యాక్సిడెంట్ అయ్యి, యాక్చువల్లీ వాళ్ళు దేన్ని గుద్దలేదు, ఒక అతను మనిషిని గుద్దాడు. వాళ్ళిద్దరు కింద పడి భయంకరమైన గాయాలు, తల పగిలిపోయింది ఒక అతనికి అట్లా. అండ్ నేను రీసెంట్గా వింటున్నప్పుడు యాక్సిడెంట్స్ చాలా జరిగి చాలామందికి పెద్ద పెద్ద గాయాలైనాయి. ఈరోజు నేను ఏ గాయాలు లేకుండా మీ ముందు కూర్చొని ఉన్నానంటే ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్. నేను ఆ రోజు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఏంటంటే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, కొంచెంలో మనం తప్పించుకున్నాం అది ఇది అనే ఒక వీడియో పెట్టాను. దేవుడు తన దూతలను పంపించి మనల్ని కాపాడుతాడు అనేది నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ అది పెట్టిన రోజే యాక్సిడెంట్ అయింది. ఆ రోజు ఆ వీడియో నేను పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. దేవుడు మనల్ని తన దూతల చేత కాపాడుతాడు, తన దూతల్ని పంపించి కాపాడుతాడు అని నేను ఆ షార్ట్ వీడియో పెట్టాను. ఎగ్జాక్ట్గా దేవుని దూతలు కాపాడితే ఎట్లుంటుందో రియల్ లైఫ్లో నేను చూశాను. నేను ఆ వీడియో మీకు చూపించబోతున్నాను. యాక్సిడెంట్ అయిన వీడియో మీకు చూపించబోతున్నాను. ఈ లైవ్లో మీకు చూపించబోతున్నాను. జస్ట్ వెయిట్. ఆ వీడియో మీరు చూద్దరు. ఆ యాక్సిడెంట్ అయిన వీడియో మీరు చూడండి. తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సిడెంట్ అయిన వీడియో యా చూశారు కదా.
చూశారు కదా ఆ యాక్సిడెంట్ అయిన వీడియో. నేను ఎంత ఫాస్ట్గా వస్తున్నానంటే బైక్ మీద చాలా ఫాస్ట్గా వస్తున్నాను. ఆ కార్ని నేను చూడలేదు, యాక్చువల్లీ ఆగుందేమో అనుకున్నాను. చాలా ఫాస్ట్గా వస్తున్నాను నేను. చాలా ఫాస్ట్గా వచ్చి ఆ కారు ఎడ్జ్లో నేను ఆ కార్ని కొట్టేశాను అనమాట. ఆ కార్ని కొట్టేసిన తర్వాత చాలా గాల్లోకి ఎగిరి కింద పడ్డాను నేను. అయినా కానీ మీ ముందు సజీవుడిగా ఏ దెబ్బలు లేకుండా నేను కూర్చున్నాను. ఇస్ ఇట్ పాసిబుల్? అంత ఫాస్ట్గా వెహికల్ ఒక కార్ని గుద్దిన తర్వాత ఏ గాయాలు లేకుండా, ఏది లేకుండా అలా అవ్వడం జరుగుతుందా? నో, జరగదు. నేను చాలా యాక్సిడెంట్స్ చూశాను, బట్ ఈ యాక్సిడెంట్ చూస్తే, నాకు అయిన యాక్సిడెంట్ చూస్తే దేవుడు కాపాడితే ఎలా ఉంటుందో లిటరల్గా లైవ్లో వీడియో చూపిస్తున్నాను మీ ముందు. లైవ్లో నేను కూర్చొని ఉన్నాను. నథింగ్ హ్యాపెండ్, ఏం కాలేదు నాకు. చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎంత ఆశ్చర్యం అంటే ఒక సేవకుడు చెప్తుంటే కూడా విన్నాను. ఏంటంటే కొన్నిసార్లు మనం దేవుని కొరకు బలంగా వాడబడుతున్నప్పుడు అపవాది మన మీద దాడి చేద్దామని చూస్తాడు. కానీ ఆ దాడిలో వాడు దాడి చేయొచ్చు, కానీ మనకేం కాదు. దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలో పడకుండా ఆపలేదు, కానీ అగ్ని వాళ్ళని కాల్చకుండా ఆపాడు. హల్లెలూయా. దానియేలుని సింహాల గృహలోకి వెళ్ళకుండా దేవుడు ఆపలేదు. సింహాల గృహలోకి వెళ్ళినా దానియేలుని సింహాలు ఏం చేయలేదు. ఇంకా చాలా చెప్పవచ్చు. ఈరోజు కూడా దేవుడు తన సేవకుడినైన నన్ను యాక్సిడెంట్ అవ్వకుండా ఆపలేదు, కానీ యాక్సిడెంట్ అయినా ఏం కాకుండా దేవుడు ఒక పెద్ద అద్భుతం చేశాడు. అసలు తలుచుకుంటే నేను ఆ వెహికల్ని కొట్టిన తర్వాత మొత్తానికి ఏదో అయిపోయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నాకు ఏదో పెద్దది అయిపోయింది అనుకున్నాను. ఆ కార్ని కొట్టిన తర్వాత నేను పడ్డాను, రోడ్డు మీద పడ్డాను. పడిన తర్వాత నాకు ఏదో అయిపోయింది అనుకుంటున్నాను, లేవలేకపోతా ఉన్నాను. కానీ ఏమైందా అని అందరూ వచ్చేసారు, గుంపు కూడారు. నేను సడన్గా లేచాను. మోకాలు కొంచెం నొప్పిగా ఉంది, చూసుకున్నాను. మోకాలకి ఏదో అయింది, నాకు నా కాలుకి ఏదో అయింది. చూసుకున్నాను, బ్లడ్ ఏమన్నా అయిందంటే ఏం కాలేదు. నా తలకి ఏమన్నా అయిందని చూసుకున్నాను, ఏం కాలేదు. అదేంటి ఏం కాలేదు అనుకున్నాను. అండ్ కాలు పనిచేస్తుందా లేదా అని కాలు కదిలించి చూశాను, కాలు పనిచేస్తుంది. లేచి నిలబడ్డాను. నేనే రోడ్డు అటు పక్కకి వెళ్ళి ఆ పక్కన కూర్చున్నాను. నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం. నేను ఆయన మహింపరచుకుని ఉండలేను. అపవాది అడు క్లోజ్ చేద్దాం అని చూశాడు, కానీ దేవుడు వదిలిపెట్టలేడు. నిజంగా తలుచుకుంటేనే చాలా ఏడుపు వస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు అసలు నీకేం కాలేదేంటి, నీకు అంత యాక్సిడెంట్ జరిగితే ఏం కాలేదేంటి, నేను చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు. మీరు కూడా చూసినప్పుడు మీరు కూడా చాలా ఆశ్చర్యపోయి ఉంటారు. నథింగ్ హ్యాపెన్, ఏం జరగలేదు నాకు. మోకాల దగ్గర చిన్న గాయం అయిందంత, చిన్నది,
బ్లడ్ అసలు దాని గాయం కూడా అనడానికి లేదు, చిన్న గాయం. దేవుడు కాపాడితే ఎలా ఉంటుందా అనేది లిటరల్గా లైవ్లో నేను చూశాను. అండ్ లిటరల్గా నేను ఇంకొకటి మీకు చెప్పబోతున్నాను. ఒక స్పిరిచువల్ అటాక్ని కూడా నేను నిన్న అనుభవించాను. ఎందుకో తెలియదు కానీ ఐ థింక్ దిస్ మినిస్ట్రీ ఈజ్ సో పవర్ఫుల్. ఏది చెప్పినా ట్రాన్స్పరెన్సీగా చెప్తున్నాను, అన్నీ క్లియర్ కట్గా ట్రూత్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. చాలామంది సేవకులు చెప్పరు, ఎందుకు మా సీక్రెట్స్ అందరికి ఎందుకు చెప్పాలి అనుకుంటారు.